కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నాగుల చెరువు ప్రభుత్వ భూమి అక్రమాలపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు ఆర్డీఓ చంద్రమోహన్ కు వినతి పత్రం అందజేశారు. సర్వే నెంబర్లు 1169, 1170లోని భూమిని కబ్జా చేసి కంచె వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపై స్పందించిన ఆర్డీఓ మండల సర్వేయర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రీసర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకుని కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. బద్వేల్ తహసీల్దార్ గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ తరఫున ఒక లెటర్ పెట్టడం జరిగింది. 1169, 1170 సర్వే నెంబర్ నాగల చెరువు పక్కనే లాయరీ మెడికల్ స్టోర్కు సంబంధించినటువంటి రాధాకృష్ణది ముందు బాగా 40 సెంట్లు, ఇనుగు బాగా 3/4 ఎకరా ఆక్రమించినారని చెప్పేసి మా దృష్టికి వచ్చినది. 2024 సంవత్సరంలో వైసీపీ గవర్నమెంట్లో నాగల చెరువు సుందరీకరణ సందర్భంగా మొత్తం డి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెంచి కొట్టేసినటువంటి సందర్భంలో డి వేణుగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున రాధాకృష్ణ దగ్గర డబ్బులు తీసుకొని అటు చెర్లేకి 3/4 ఎకరా ముందు భాగానికి రోడ్డుకు ఆనుకొని ఇప్పుడు మనం చూసినా ఎంచులు ములక చేశారు అని దీనిపైన జిల్లా సర్వేతో మొత్తం నాగల చెరువును హద్దును కొలతేసి నాగల చెరువులో ఉన్నటువంటి ఆక్రమణ తొలగించాలని చెప్పేసి మే 2వ తేదీన మేము జిల్లా మండల తహసీల్దార్ గారికి అర్జీ పెట్టడం జరిగింది. ఆ మేరకు మండల తహసీల్దార్ గారు బద్వేల్ తహసీల్దార్ గారు స్పందించి వెంటనే మండల సర్వేర్ గారికి అది కొలత వేయండి, సర్వే చేయండి అని చెప్పేసి ఆమె తహసీల్దార్ గారు స్పందించి మండల సర్వేర్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే మండల సర్వేర్ గారు 4వ తేదీన నాకు అటు లాయరీ మెడికల్ స్టోర్కి సంబంధించిన వ్యక్తులకు ఇరువురికి 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు సైట్లోకి రావాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. నీట్గా సంతకం పెట్టి వాళ్ళు నోటీస్ ఇస్తే వాళ్ళ సంతకం పెట్టి నోటీసు పుట్టిందని చెప్పేసి వాళ్ళ సంతకం పెట్టారు. నోటీసు పుట్టిందని చెప్పేసి చంద్రశేఖర్ గారు నేను సంతకం పెట్టాను. సంతకం పెట్టిన తర్వాత 5వ తేదీ మండల సర్వేరు 4 గంటలకు సైట్లోకి వచ్చింది. మాకు ఫోన్ చేసింది రమ్మని. మేము వెళ్ళాము. నాతో పాటు మా పార్టీ నాయకులు, టౌన్ నాయకులు ఒక ఇద్దరు, నాతో పాటు ఇద్దరు వచ్చారు. ఒక వ్యక్తి వేరు, కొత్త వ్యక్తి, అతను మాకు పరిచయం లేదు. ఇద్దరు మా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత సైట్లో ఉండగానే రాధాకృష్ణ నేను కంటి ఆపరేషన్ చేసుకున్నాను, 10 రోజులు నేను సర్వేకు రాలేనని చెప్పేసి ఆమెకు వాట్సాప్లో పెట్టారు. అప్పుడే మండల సర్వేరు నేను ఇద్దరము డిస్కషన్ చేసేటువంటి సందర్భంలో సర్లే మీద 10 రోజుల తర్వాతనే సర్వే కొలతేర్చులేని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలోనే మామూలుగా ఎదిగిన 100కు 112కు ఫోన్ కొడితే ఒక బగిట పోలీసు వాళ్ళు ఎక్కడ ఖచ్చితంగా జరిగినా కానీ లేటుగా వచ్చేవాళ్ళు. ఒకవేళ వచ్చినా కానీ హోంగార్డును కానిస్టేబుల్ను పంపించేవాళ్ళు. ఆ రోజు అక్కడ ఆక్రమణదారుడు రాధాకృష్ణ లేడు, అర్జీదారులు నేను మండల సర్వే మాత్రమే ఉన్నాము. ఉన్న పరంగా ఎస్ఐ నాగ చిరంజీవి మిగతా తమ సిబ్బంది వచ్చి మమ్మల్ని ఎత్తుకొని పోయి అరెస్ట్ చేసి రాత్రి 10 గంటల వరకు స్టేషన్లో పెట్టుకొని మా మీద కేసు కట్టారు. మేమే కంప్లైంట్ ఇచ్చారు రాధాకృష్ణ మీద. ఆ కేసు కట్టలే అంటే అక్కడ ఎటువంటి ఘర్షణ జరగలేదు, అక్కడ ఎటువంటి లా ఆర్డర్కు ప్రాబ్లం లేదు, ఎవరు ఫోన్ చేయలేదు. అంటే ఆ ఆక్రమణదారులు అక్కడ ఉంటే కన్నా మేము వాళ్ళ ఇద్దరు ఉంటే కన్నా సమస్య వచ్చదు. కాబట్టి అప్పుడు పోలీస్ యంత్రాంగం రావాలా అంటే ఎవరు లేని సందర్భంలో వచ్చి ఇదంతా జరిగింది. కాబట్టి దీనిపైన ఈరోజు ఆర్టీఓ గారికి వచ్చాము. ఆర్టీఓ గారు సర్వే మీద ఆగ్రహం వ్యక్తం చేసి
రెండో నోటీస్ ఇచ్చి ఎందుకు సర్వే చేయలేదు? పోయిన నెల మే 5వ తేదీన నోటీస్ ఇచ్చాము, మళ్ళా మే జూన్ 5 వచ్చింది, నెల రోజులు ఏం చేస్తారని చెప్పేసి ఆ మీద ఆకర్షణమే ఈరోజు నోటీస్ ఇచ్చి రేపే సర్వే చేయని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం నాగల చెరువులో ఎక్కడైతే ఆక్రమణ ఉందో మొత్తం నాగల చెరువు బౌండరీ వేసి మొత్తం నాగల చెరువును కాపాడి నాగల చెరువును సుందరీకరణ చేసి అది ఒక ట్యాంకీ పండుగ ఏర్పాటు చేసి జాతీయ నాయకుల విగ్రహాలు అదేవిధంగా వివిధ సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టి దాని పార్కు మాదిరి తయారు చేయాలని చెప్పేసి సిపిఎంఎల్గా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఆర్డీఓ గారిని కలిసాము. రేపు పొద్దున్నే అన్ని ఆధారాలతో జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని, ఇరిగేషన్ ఎస్సీ గారిని కలవబోతున్నాము. ఇది దీనికి సంబంధించిన విషయం. తక్షణమే దాంతోపాటు ఆ రోజు నాతో పాటు ఉన్నటువంటి మా కార్యకర్తలను పనబెట్టి కాలు చాపి కాలు పైల మీదట్టు కొడితే రిమ్స్కు పోతే లేనిపోని సమస్యలు వస్తాయి అని చెప్పేసి ఉన్నటువంటి సిఐ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో రిమ్స్కు పోకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఆ హాస్పిటల్లో చూపించుకొని ఈరోజు రావడం జరిగింది. అందుకే ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆర్డీఓ గారు స్పందించారు. దీనిపైన రేపు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలవబోతున్నాము. ఈ ప్రెస్ మీటింగ్లో మా పార్టీ నాయకులు విజయరావు, నారాయణ, మహబూబ్ బాషా, అదేవిధంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు శిఖామణి, మిగతా పార్టీ నాయకులు నరసింహ, దెబ్బలు తిరిగినటువంటి కాళ్ళు పాల్గొన్నటువంటి రమణ, శాంసోను వీళ్ళందరూ పాల్గొన్నారు. దీనిపైన మేము ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని రేపు కలవబోతున్నాం.